ఆ తండ్రి కడు పేద అయిన, తల్లి కడు పేద. ఆ పేద స్థితిలో మా కుమార్తెను మంచిగా చదివించాలని కష్టపడి చదివించారు. అమ్మాయి నర్సింగ్ చేసింది, ఎవరినో ప్రేమించిందట, నాకు అన్నిచ్చి పెళ్లి చేయను. వీళ్ళు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే చివరికి తెలిసింది ఏంటంటే, ఎవరినైతే ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అంటుందో వాడు కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ గాడంట, ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తాడంట. ఎయిర్ ఫోర్స్ అంటే తెలుసా? గాలి గంగయ్య, గాలికి తిరుగుతూ ఉంటాడు. ఇంకా చెప్పాలంటే అఖిలాంధ్ర సోమరిపోతు సంఘానికి అధ్యక్షుడంట. అలాంటి నంబర్ 1 సోమరిపోతు నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా, నీ జీవితం పాడైపోద్ది, వాళ్ళు వేరు, వద్దు నా మాట విను అని అంటే ఆగాగని చెప్పి ఒకరోజు తల్లిదండ్రులు ఒళ్ళు నొప్పులు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, ఇంజెక్షన్ ఇస్తాను మమ్మీ, ఇంజెక్షన్ డాడీ అని చెప్పి ఆ ఇంజెక్షన్ ఓ రకంగా పాయిజన్ టైపు, ఆ హై డోస్ ఇంజెక్షన్ ఇచ్చి కన్న తల్లిని తండ్రిని ఇద్దరిని చంపేసింది. జస్ట్ 2 days బ్యాక్. ఈ రోజుల్లో పిల్లలు ఎలా అయిపోయారో, ఆటో డ్రైవర్ తండ్రి దగ్గరకు వచ్చి అన్నాడట, దసరా పండగ కల్లా నాకు KTM బండి కొనిపెట్టు. తండ్రి ఆటో డ్రైవర్, ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేస్తే 500-600 వస్తాయి. రేపు దసరా పండగ కల్లా నాకు KTM బండి కొనిపీకపోతే నేను చచ్చిపోతా. ఒరే 2 లక్షలకు పైగా రా, నేను ఎక్కడ తీసుకొచ్చేది, నువ్వు కొనియనంటే నేను చచ్చిపోతా. దసరా పండగలోపు టార్గెట్, దసరా పండగలోపు కొనియకపోతే నేను చచ్చిపోతా అని అంటా ఉన్నాడట. ఇంకొక 4 రోజుల్లో దసరా పండగ అనగా, అమ్మో ఈడు ఎక్కడ చచ్చిపోతాడునని అక్కడ వడ్డీకి తీసుకొచ్చి, ఇక్కడ వడ్డీకి తీసుకొచ్చి, అక్కడ 5 రూపాయలు, ఇక్కడ 7 రూపాయలు వడ్డీకి తీసుకొచ్చి KTM బండి కొన్నారు. వాడు బండి వేసుకొని మొదటి రోజు అట్లా బుర్రుమని వెళ్ళినాడు, మరలా తిరిగి రాల, యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. రేపు దసరా అనగా ఈరోజు చచ్చిపోయాడు. కన్నగర్భానికి ఏం మిగిల్చాడు? కడుపు కోత మిగిల్చాడు. నీ ఇంటికి నువ్వు జీవం పోయాలంటే నిన్ను నువ్వు చంపుకుంటూ రావాలి, నీ ఆశలు చంపుకుంటూ రావాలి, నీ కోరికలు చంపుకుంటూ రావాలి. ఎవరైతే దేవుని కొరకు త్యాగమైపోయే వాళ్ళు ఉంటారో, ఆ త్యాగం కలిగిన కంబలి చెట్టు మీదకి దేవుడు దిగి రావటం ప్రారంభిస్తాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం.